అసలు మామూలుగా లేదు రోడ్డు. ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది దాని ఇష్టం. అసలు వేసిన వాళ్ళకి దండం పెట్టాలండి. అంత కష్టపడి ఇదంతా రాయి కొట్టి అంత మంచి రోడ్డు మనం తిరగడానికి వేసారనంటే వాళ్ళకి సెల్యూట్, వాళ్ళు దండం, శతకోటి వందనాలు. అసలు మామూలుగా లేదు. దర్శనం మాత్రం అద్భుతం. వీడియోలు పెడతానుగా మీరు చూస్తారు. ఏంటంటే గూగుల్ తల్లి ఒక షార్ట్ కట్ చూపించింది. అయ్యి బాబోయ్, అసలు నిజంగా భయంకరంగా ఉందన్నమాట. అసలు మేము తోటల మధ్యలోంచి ఇక పైన ఇళ్ళు ఉన్నాయి. అమ్మాయి ఎలా ఉంటున్నారు రా బాబు మీరు అసలు అక్కడ. అబ్బా, అయ్యో ఈ అడవిలోంచి తీసుకెళ్తుంది మమ్మల్ని మెయిన్ రోడ్డు మీద చెల్లి. దంచి కొట్టి ఆకలేస్తుంది బాబోయ్. పెట్రోల్ అలా ఏంటో కూడా తెలియట్లేదు. వెళ్ళిపోతున్నాం మేము, పొలోమని వెళ్ళిపోతున్నాం. సర్లేండి, ఇంత మంచి కంటెంట్ తీయడానికి ఛాన్స్ దొరికింది. అడవిలోంచి ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాం. ఇలాగా అడవి అంటే తోటలండి ఇవన్నీ. అడవి అనుకుంటాం మనం. భలే. అమ్మ బాబోయ్, అయ్యి బాబోయ్, అమ్మ అమ్మ అమ్మ. రోడ్డు మాత్రం దడేలు 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 దడేలు. సర్లేండి, ముందర ఏదైనా వస్తే పెడతాను. అసలు అయ్యో బాబోయ్, ఏం తిరుగుతున్నాం అంటే అలా తిరుగుతున్నాం అండి మేము. అసలు ఏముంది వ్యూ. అసలు ఫ్రేమ్ అలా సెట్ అయిపోయింది అంతే. ఇంకా ఫ్రీజ్ అయిపోయింది. ఫ్రీజ్ దీని టైం అన్నట్టు. బాబా, ఏదో ఫంక్షన్ అయింది పైన. భలే ఉంది. ఏదో ఫంక్షన్ భలే వెరైటీగా ఉంటాయి. ఇటను ఇటకలు మాత్రం ఖతర్నాకండి అసలు. భలే ఉన్నాయి అసలు. ఈ బాబాయ్, ఇందాక కొండ చూసానంటే ఈ కొండ ఎక్కాలా అనుకున్నాను. నా కర్మ అదే కొండ అనమాట. ఇది మొత్తం కాఫీ ఎస్టేట్స్ అండి. ఇగో అన్ని కాఫీ, ఇగో కాఫీ బీన్స్ అండి. అంటే కొండ ఈ స్లోప్ చూసారు కింద అంతా. మరి ఇందాక ఒక బోర్డు చూసాను, వాళ్ళది ఎస్టేట్, కాఫీ ఎస్టేట్స్. ఎకరాలు ఎకరాలు కాఫీ అండి అసలు. అసలు రోడ్డు బాగా. ఇందాక ఒక స్కూల్ బస్సు దగ్గర దొరికాం. అమ్మా, అసలు ఏం బాగుందండి అసలు. ఇప్పుడు మళ్ళీ కొండంతా కిందకి దింపుతారేమో అన్నాడు ఒకటి. చూసారా, బాల్నూర్ ప్లాంటేషన్స్ అంట. ఇప్పుడు నేను చెప్పింది అదే కొండ.
ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉన్నాయి, జస్ట్ గుంతలు పడింది బండి. ఇలాంటివి అయ్యి బాబోయ్ ఎన్ని ఉన్నాయో మనకే తెలియదు అనమాట ఈ రూట్లో. అమ్మా అసలు భుజాలు పని చేయట్లేదండి బాబోయ్. మినిమం 16 degrees ఉందండి ఇక్కడ కూలింగ్. నీళ్ళు అలా వెళ్ళిపోతున్నాయి అంతే. కారులో మాత్రం మీదకి వచ్చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా 25 కిలోమీటర్లు ఉంది హర్నాడు. ఏమైనా కాఫీ అండి, మనం తాగే ప్రతి కాఫీ చూసారా కిందంతా ఇదే. కిందకి దిగాలి ఇప్పుడు, కొండంతా ఎక్కి మళ్ళీ కొండంతా కిందకి దిగాలి మళ్ళీ. అమ్మో అయ్య బాబోయ్. ఇక్కడ ఆటో స్టాండ్లకి వెరైటీగా ఇక్కడ స్టాండ్లు ఉంటాయి అన్నమాట. భలే వెరైటీగా ఉంది, లైన్లో పెట్టాలి ఇక్కడ అంతా. చిన్న బ్రేక్, మళ్ళీ ఎక్కాలా. ఓ మై గాడ్. ఎక్కడైనా మంచి వ్యూ ఉంటే ఆపేయండి. ఎక్కడైనా మంచి వ్యూ ఉంటే ఆపండి. సో ఒక ర్యాండమ్ ప్లేస్లో ఆగాము కొంతసేపు, ఒక బ్రేక్ అని. కాఫీ తోటల మధ్యలో మామూలుగా లేదు కాఫీ తోటలు, అసలు ఎకరాలు ఎకరాలు కాఫీ తోట అంతను. భలే ఉంది అసలు. అది సో హొర్నాడుకి కొంచెం ముందర ఒక కాఫీ పౌడరు అన్నీ దొరికి ఒక ప్లేస్ దగ్గర ఆగాం. ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. సో వామ్మో స్కూల్ పిల్లలు వస్తున్నారు, వీళ్ళు రేందే మన దర్శనం అవ్వదండి. సో ఏదో చిన్న ఉంది వాటర్ ఫాల్స్ లాగా. ఇగో ఇది ఒక ఇది. సో ఇక్కడ కాఫీ పౌడర్ అన్నీ దొరుకుతాయి. కాఫీ పౌడర్ కొనుక్కున్నాం. హరిగారు ఏదో బుట్టది కొన్నారు, ప్రవీణ్ ఏమో ఒక లాకర్లో ఉన్నాడు.
రాజా గారు ఏమో డ్రింకుల మీద డ్రింకులు తాగుతున్నాడు. ఆయన ఏం తాగుతున్నాడో తెలియట్లేదు. ఇప్పుడు అన్నం తిండు మాకు పెట్టేస్తాడు అన్నం. థ్యాంక్ యూ. సో ఇదేండి షాపు. సో నెక్స్ట్ టైం నుంచి ఏదైనా కావాలంటే ఇక్కడ స్పైసెస్ కూడా గట్టిగా దొరుకుతున్నాయి అండ్ ఆల్ న్యాచురల్ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి. సో నెక్స్ట్ టైం నుంచి వస్తే ఇక్కడ మేడం ఉంటారు. మేడం యువర్ నేమ్? మంజుశ్రీ మేడం ఉంటారు ఇక్కడ. సో ఆవిడ మనకి మంచి హెల్ప్ చేసి భోజనం సజెస్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ మంచి మసాలా డ్రింక్ కూడా దొరుకుతుంది, బాగుంది కాదు. సో నేనైతే కాఫీ పొడి తీసుకున్నాము. మీరైనా కావాలంటే మీరైనా తీసుకోవచ్చు. ఓకే చలో ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం. నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి హరి గారు అప్పటిదాకా మర్చిపోతాడు, ఆయన గుర్తొద్దు బ్లాగింగ్ చేయాలని. ఆల్రెడీ ఫస్ట్ చేసాం కానీ చెప్పేబట్టి చెప్పేస్తారు. ఒక్కళ్ళు డింకి డింకిక్ అనమాట. కలిసి మెలిసి ప్రగతి సాధిస్తామండి. పైన వాటర్ ఫాల్స్ ఉంది, దానికి ఎంట్రీ టికెట్ అని. నేను ఇప్పుడు అంత ఓపిక లేదు మనకి. పెద్ద బిస్బేళి బాత్ అనమాట. అయితే ఏ రోడ్ రా బాబు. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఏదమ్మా జీవితం 20 నిమిషాలు చూపిస్తుంది. 4 కిలోమీటర్లు. ఇలా కొండల గొప్పలు ఉంటే ఎలా ఉంటుంది? ఎట్ లాస్ట్ వర్నాడు రీచ్ అయిపోయామండి. అక్కడే గుడి. అండ్ చూడండి అసలు ఎలా ఉందో. బాబా అంత పైన ఎలా కట్టుకున్నారండి వాళ్ళు. ఇక్కడ అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయండి. ఇదివరకు నాకు ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ ఏం దొరకవు అని, కానీ అన్నీ ఉన్నాయి. అమ్మవారు, అమ్మ తల్లి, అన్నపూర్ణమ్మ తల్లి రక్షించమ్మ. వర్నాడు రీచ్ అయ్యాం. ఎట్లా ఒక డ్రీమ్ ఇవాళ నిజమైంది. ఆ పైన కూడా ఉందా అలా. రష్ బాగానే ఉంది. ఇక్కడ గట్టిగా రూమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అమ్మవారి గుడి వైట్ లోపల. హరి 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 సో హర్నాడులో అన్నప్రసాదం దగ్గర ఉన్నాం, తినాలన్నమాట. అట్లా ఇది అంటే ఎన్ని జన్మల సుకృతం ఉంటేనే మనం తింటాం బేసికల్గా. సో లక్కీగా మాకు ఇవాళ కుదిరింది. వాళ్ళు వచ్చేస్తున్నారు కదా, మేము తీసుకుంటాం. సో ఇప్పుడే హొర్నాడులో దర్శనం అయిపోయింది. ఇదే హొర్నాడు గుడి. కెమెరాస్ అన్ని నాట్ అలౌడ్. భోజనాలు కూడా చేసాం ఇక్కడ, అంటే ప్రసాదం కింద. అల్టిమేట్ ఉంది మాత్రం ఇదే గుడి. అండ్ బళ్ళు ఇక్కడ పెట్టాం. బ్యాగ్స్ ఏది అలౌడ్ లేదు. సో ఇలా నడుచుకుంటూ పైకి ఎక్కాలి. ఇది ప్రసాదాలయానికి దారి. అండ్ ఇదే గుడి. సో అమ్మవారి గుడి ఇది.
గుడి చుట్టుపక్కల అంతా ఇలా ఉంటుంది. సో అమ్మవారు లోపల ఉంటారు. సో అదండి, ఇక్కడ నుంచి డైరెక్ట్ ధర్మస్థల 90 కిలోమీటర్స్. అండ్ 90 కిలోమీటర్స్ కూడా లిటరలీ 3 అవర్స్ చూపిస్తుంది. ఫుల్ ఘాటు చేయాలి. ఇంకా హొర్నాడులో దర్శనం అయిపోయింది, బయలుదేరుతున్నాం. సో అందరితోనా? సారీ, ఐడి మీ తెలుగు విహారీ ఐడి. సో ఇక్కడ అందరూ కర్ణాటక బాయ్స్ అందరూ సెల్ఫీ దిగుతా ఉన్నారు. సో అందుకని సో అందరితోనూ ఫోటోషూట్ అవుతుంది. సో నాడు దర్శనం అది అయిపోయింది, ధర్మస్థల రూమ్ బుక్ అయిపోయింది. ఇంకా కొట్టుడే కొట్టుడు.